వాళ్ళ మీద నెత్తి మీద చేయబెడతాడు భస్మాసుడు మారిగా. అది అవగాహన ఈ గవర్నమెంట్ లో ఎక్కువ బలైపోయింది షెడ్యూల్ కులాలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకసారి చూడండి ఎంతమందిని అవమానించాడు, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాడు. నా ఎస్సీలని 25,000 రూపాయలు సప్లాన్ లేకుండా చేసిన దుర్మార్గుడితనం. పక్కన చీరాల మాస్క్ పెట్టుకోలేదని విక్రమ్ అనే దళితుడిని కొట్టి చంపేసిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి దళితుల్ని ఎంత మోసం చేశాడంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావుని పిచ్చివాణ్ణి చేసి చంపేసిన ముఖ్యమంత్రి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి అతన్ని పక్కన పెట్టుకొని ఊరేగే ముఖ్యమంత్రి. నా దళితులు అనడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులకి 27 ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇస్తే రద్దు చేసిన వ్యక్తి నేను. ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్గా కాదు ఓనర్గా చేయాలని నేను ముందుకు పోతే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి. అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్య ఇచ్చాను, దళిత పిల్లలకు 15 లక్షల రూపాయలు ఇచ్చాను, ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోమన్నాను. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అంబేద్కర్ని అవమానించిన వ్యక్తి, కడాన దళితులకు ₹1 కూడా ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే అన్ని పోయినాయా లేదా దళితులకి? దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ దళితుడైనా ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాకుండా ఈరోజు మనందరం ఒకటి ఆలోచించాలి. ఇక్కడుండే ప్రజలను ఒక విషయం అడుగుతున్నా, ప్రజలారా ఆలోచించండి. మీకు విధ్వంస పాలన కావాలనా అభివృద్ధి పాలన కావాలనా? సంక్షేమ పాలన కావాలనా సంక్షోభ పాలన కావాలనా? మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలనా గంజాయి? అదే మరిగా ఇంకో పక్క డ్రగ్స్ కావాలన్నా మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు యువతని మోసం చేసి ఎక్కడికక్కడ గంజాయి తీసుకొచ్చి డ్రగ్స్ పెట్టి మీ పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ ముఖ్యమంత్రిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వార్థంతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి నాసిరకం మద్యం పెట్టి కడాని ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటూ మిమ్మల్ని ఆర్థికంగా చితగొట్టిన ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది బాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ ₹60 అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ₹200 అవునా కాదా అని అడుగుతున్నా. ₹140 పెరిగింది. దాంట్లో ఏమైనా నాణ్యత ఉందా? కిక్కెక్కతా ఉందా? ఒక బాటిల్ కాదు 2వ బాటిల్ కూడా వేసుకుంటున్నారు, కానీ కిక్ రాదు, కానీ కిడ్నీ పోతుంది. గుండెల్లో ఆరాటం వస్తుంది. కొంతమంది మా తమ్ముళ్ళు పాపం అలవాటు అయిపోయి ఏం చేయలేకుండా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వచ్చారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ, మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా వైసీపీ భూమాఫియాలో బలైపోవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుమలు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు
గుంతల్లో మట్టి లేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట.